ఉన్నా కూడా ఇక్కడ వసతులు ఉన్నటువంటి ప్లేస్ రాజంపేట. ఎందుకంటే తాగునీటికి కానీ సాగునీటికి కానీ లేదా ఎంటీ ప్లేసు భౌతికంగా వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా అగ్రికల్చర్గా కానీ హార్టికల్చర్గా కానీ అన్ని విధాలుగా కూడా ఇక్కడ అన్ని వసతులు ఉన్నటువంటి ప్లేసు రాజంపేట. ఈరోజు దాదాపు 70,000 పైచులకు ఇక్కడ ప్రజానీకం ఉన్నారు. ఇట్లా పోతే మనం ఎయిర్వేస్ పరంగా పోతే ఇట్లా రేణిగుంట ఒక 70 కిలోమీటర్లో ఒక ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇట్లా 50 కిలోమీటర్లో ఒక కడప ఎయిర్పోర్టు. ఇంకొక విధంగా ఎత్తుకుంటే ఇట్లా చెన్నపట్నం అనేవాళ్ళు అప్పట్లో. చెన్నపట్నం టు ఢిల్లీ అని మన రాజధాని, దేశ రాజధాని. అక్కడికి వెళ్ళడానికి కనెక్టివిటీ అన్ని విధాలుగా ఉన్నటువంటిది రాజంపేట. అందులో ఇంకోటి బ్రిటిష్ కాలంలో 1907లో సబ్ డివిజనల్ చేసినటువంటి మండలము రాజంపేట మండలం. దాదాపుగా 2023-24లో రాయచోటిని చేశారు. నేను రాయచోటిని అభివృద్ధి చేయమని తగ్గించమని నేను చెప్పను, వాళ్ళకి నేను వ్యతిరేకత కాదు. అట్లే కూడా నా రాజంపేటను తగ్గుతుందంటే నేను ఒప్పుకోను. నేను పుట్టినటువంటి రాజంపేట, ఈ రాజంపేటను అభివృద్ధిలో నేను తీసుకునే బాధ్యత నాది ఉంది. ఎందుకంటే ఇక్కడ పుట్టాను కాబట్టి. దీన్ని ఎవరన్నా తొక్కుతారంటే అటు ఎంతటి వారు కానీ నేను వాళ్ళని వ్యతిరేకించడానికి నేను రెడీగా ఉన్నా. ఎవరన్నా కావచ్చు. దాన్ని రాజంపేట జిల్లా కావాలి, ఖచ్చితంగా అవ్వాలి, అవి తీరాలి. ఇది అవ్వే వరకు అయితే నేను సచ్చే వరకు పోరాడతా. దీనికోసం అయితే నా ప్రాణం పోయే వరకు పోరాడతా. ఎవరన్నా ఉన్ని పక్కన, నా సొంత తండ్రి ఉన్ని, నా అన్నదమ్ములు ఉన్ని, అంతకంటే గొప్పోళ్ళు ఉన్ని, నేను పోరాడతా. రాజంపేట అన్నమయ్య జిల్లా ఏ రోజుకైనా తెచ్చేదానికి నేనైతే ఖచ్చితంగా నేను నిబద్ధతగా ఉన్నా. నాతో ఎంటొచ్చేవాళ్ళు పార్టీలకు అతీతంగా ముందుకు రండి. ఏ కార్యక్రమానికైనా ఎవరిని వ్యతిరేకించడానికైనా నేను ముందుకు పోయేదానికి రెడీగా ఉన్నా. దయచేసి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ముందుకు రండి. అన్నమయ్య జిల్లా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ రేపు మొన్నడు 2-3 రోజులు పెట్టుకోబోతున్నారు. నాకు తెలిసి 7వ తేదీ అనౌన్స్మెంట్ అంటున్నారు. ఒక్కసారి అంతకుముందు మిస్ అయింది. ఎవరి వల్ల కారణాలు వద్దు, నేను విభేదాలకు పోదలుచుకోవాలా ఒకరితో. దయచేసి ఒక అన్నదమ్ముల మాదిరిగా అన్ని పార్టీలు ఉన్నవాళ్ళు దయచేసి ముందుకు రండి. ఇక్కడ పుట్టిన వారు ప్రతి ఒక్కరు నాన్ లోకల్స్, వాళ్ళకి అనవసరం, వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఇక్కడ రాజంపేట జిల్లాను అయితే ఏమి కాకపోతే ఏమని ఆలోచిస్తారు. నాన్ లోకల్స్ రాజంపేటలో పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా ముందుకు రండి. రాజంపేటలో పుట్టిన వాళ్ళకి అవసరం లే, రాయచోటిలో పుట్టిండొచ్చు, వాళ్ళు ఆలోచించు వాళ్ళు రాయచోటి డెవలప్ కావాలని. అది వాళ్ళకు హక్కు, మనం వాళ్ళని తెచ్చుకో. రాజంపేటలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ ముందుకు రండి. దయచేసి పార్టీలు వద్దు. తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ, ప్రతి ఒక్క అన్నదమ్ములు ముందుకు రండి. దయచేసి ఈ అవకాశం పోతే మళ్ళా రావాలంటే ఇంకో గవర్నమెంట్ మారినప్పుడు మళ్ళా పోరాడాల్సి వస్తుంది. ఈ అవకాశాన్ని వదలకాకండి దయచేసి.